ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆనందా, అప్పుడే వచ్చేసావేంటి? ఇవాళ ఒక్క పూటేనా? నీ కోడల దగ్గర గడిపొస్తావేమో అనుకున్నాను. ఏమైంది ఆనందా? అదేంటి, శరణ్యకివ్వాలనుకున్న శారీ కదా అది? అవును, అది తీసుకునే అర్హత శరణ్యకు లేదు, అందుకే వచ్చేసాం. ఏమైంది ఆనందా? శరణ్య ఏమన్నా తప్పు చేసిందా? తప్పు ఎవరి వల్ల జరిగిందో ఎవరు చేస్తారో తెలీదు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం మనం అనుకున్నంత మంచి వాళ్ళు కాదు పెద్దమ్మా. నిశ్చితార్థం జరిగిన రోజు మనం శరణ్య మెడల్లో నగలు వేశాం కదా, అందులో ఒక నగ మిస్ అయిపోయింది కదా. వాళ్ళ నగలతో పాటు పొరపాటున వచ్చేసిందేమో అని నువ్వు ఫోన్ చేసి అడిగితే వాళ్ళేం చెప్పారు? వాళ్ళ ఇంట్లో లేదని చెప్పారు కదా. ఆ నగ ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంది, మా కళ్ళ ముందే కనపడింది. నేను వాళ్ళని అడిగినా లేదని అబద్ధం ఎందుకు చెప్పారు? అదే అర్థం కావట్లేదక్క. ఎవరిని నమ్మాలో ఎవరిని తప్పు పట్టాలో కూడా తెలియడం లేదు. నా ఇంటికి కాబోయే కోడలి విషయంలో నా డెసిషన్ కరెక్టా కాదా అని నిర్ణయించుకోలేకపోతున్నాను. అనవసరంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకానందా. నిజంగా కావాలని ఈ పని చేసుంటారంటావా? కావాలని చేయకపోతే ఈ నగ వాళ్ళ దగ్గరే పెట్టుకొని లేదు అని ఎందుకు అబద్ధం చెప్తారు? అంత పెద్ద నగ వాళ్ళ లైఫ్ లో వాళ్ళెప్పుడు చూసుండరు, కాబట్టి నొక్కేద్దామని అనుకునుంటారు. లహరి, ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకేం చేస్తుంది? పోయి ఒక దొంగను తన ఇంటి కోడల్ని చేసుకోలేదు కదా. ఈ పెళ్లి టాపిక్ క్లోజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.